నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ప్రస్తుత కాలంలో ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండట్లేదు గురుగారు. ఎవరికి చూసినా కూడా ఈ సీజనల్ వైస్ కూడా తీసుకుంటే ఇప్పుడు చలికాలం కదా, తీవ్ర అనారోగ్యాలు అనేవి వస్తూ ఉన్నాయి. ఎలాంటి వైరస్లు కానీ ఇలాంటి సోకకుండా ఉండడానికి మనం నిత్య పారాయణం లాగా చేయడానికి లలితా అమ్మవారి స్తోత్రాలు ఉంది. ఒక స్తోత్రం ఏదైనా తెలియజేస్తారు? మంచి ప్రశ్న వేసావమ్మా. దీనికి సంబంధించి విషయం చెప్పుకోబోయే ముందు ఒక్కసారి ఆ అమ్మవారి ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. అరుణాం కరుణాం తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పపాన చాపాం అణిమాది విరాహృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అస్మద్పితు చరణారవిందాభ్యో నమో నమః. అమ్మ, ప్రధానంగా మనకి ఈ యొక్క లలితా సహస్రనామంలో చాలా మంచి నామం అనేది ఉన్నది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్య సమస్యలతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది చాలా వరకు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న దానికి ఈ కాస్త వాతావరణంలో మార్పులు రావడం, దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి, లేకపోతే ఇంకోటి అనుకోండి వీటి వల్ల చాలా వరకు వైద్యులకి కాస్త చాలా వరకు ఇబ్బందులు పెడుతున్నారు. అదేవిధంగా కొంత జాతకంలో గ్రహ దోషాలు కూడా ఇబ్బందులు కారణం ద్వారా అనారోగ్యాలు బారిన పడుతున్నారు. దీర్ఘకాలిక రోగాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటికీ చాలా ఉత్తమమైనటువంటి తరుణం అంటే సూక్ష్మంలో మోక్షం. అంటే మనకి చదివిలో మాత్రం చేతనే మనకి ఫలితం కలిగించినటువంటి అద్భుతమైనటువంటి నామం లలితా సహస్రనామంలో ఉంది. ఈ లలితా సహస్రనామం ప్రధానంగా తీసుకుంటే ఒక అనారోగ్యం అనే కాదమ్మా, మానవుడికి కలియుగంలో ప్రతి కష్టానికి సంబంధించి ఆ కష్టం నుండి నివారణ జరగడానికి ప్రతి నామంలో ప్రతి లలితా సహస్రం ప్రతి ఒక్క విశేషమైనటువంటి నామం ఉన్నది. అంటే కలియుగంలో ప్రతి వరకు కూడా మానవులందరూ కూడా చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ కష్టాల నుండి కూడా నివృత్తి జరగడానికి లలితా సహస్రనామం అనేది ఒక పెద్ద భాండాగారం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి కష్టానికి కూడా ఒక నామం అనేది ఉంటుంది. ఆ ప్రతి లలితా సహస్రనామంలో ప్రతి కష్టానికి నివృత్తికి మానవుడి యొక్క ప్రతి కష్టాన్ని నివృత్తి జరగడానికి లలితా సహస్రం విశేషమైనటువంటి నామాలు విశేషంగా ఉన్నాయి. అందుకే మనం ఎప్పుడూ కూడా హయగ్రీవుడికి, అదేవిధంగా అగస్త్య మహామునికి ఎప్పుడూ కూడా మనం కృతజ్ఞులై ఉండాలి. ఎందుకంటే వారి యొక్క హయగ్రీవ అగస్త్య సంవాది, వారి యొక్క సంవాదం వల్లే మనకి లలితా సహస్రనామం అంతా వచ్చింది. కాబట్టి వారిద్దరికీ కూడా మనం ఎప్పుడూ కృతజ్ఞులై ఉండాలి. అయితే ఈ ప్రధానంగా ఈ అనారోగ్య సమస్యల నుండి మనకి ఉత్తమమైనటువంటి ఫలితాలు, అంటే ఈ అనారోగ్య బాధల నుండి మనం ఉపశమనం కలగడానికి లలితా సహస్రనామంలో ఒక విశేషమైనటువంటి నామం అనేది ఉంది. ఏమిటయ్యా ఆ నామం అంటే సర్వరోగ ప్రశమని సర్వ మృత్యు నివారిణి అంటూ ఒక నామం ఉంది. అంటే దీనికి సంబంధించి దీనికి 2 విధానాలు ఉన్నాయి. ఈ యొక్క నామం 2 రకాలుగా చేసుకోవడం ద్వారా ఆ ఫలితాలన్నీ కూడా అద్భుతంగా కలుగుతాయి. ఎలాగా అంటే సంకల్పం చెప్పుకొని, దేశకాల సంకీర్తన చెప్పుకొని, ఆచమన్యాది సంకల్పాలు చెప్పుకొని దేశకాల సంకీర్తన చేసుకుని లలితా సహస్రనామం పూర్తిగా ఒకసారంతా చదివేసి ఈ ఒక్క నామం ఓం ఐం హ్రీం శ్రీం సర్వరోగ ప్రశమని సర్వ మృత్యు నివారిణ్యై నమః అంటూ ఈ యొక్క నామం 108 సార్లు పారాయణ చేసే విధానం. ఇది ఒకటి. 41 రోజు ఈ విధంగా పారాయణ చేయడం ద్వారా అవతమైన ఫలితం కలగడానికి అవకాశం అనేది ఉంది. లేదు అంటే సంపుటీకరణం, లలితా సహస్రనామంతో ఈ నామం సంపుటీకరణం. ఎలాగా అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఓం ఐం హ్రీం శ్రీం సర్వరోగ ప్రశమని సర్వ మృత్యు నివారిణి అంటూ, అదేవిధంగా చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఓం ఐం హ్రీం శ్రీం సర్వరోగ ప్రశమని సర్వ మృత్యు నివారిణి అంటూ ఈ విధంగా లలితా సహస్రనామం అంతా కూడా ఈ నామంతో సంపుటీకరణం చేసి పారాయణ చేసి లాస్ట్లో ఈ విధంగా చేయడం, ఇది ఒక విధానంలో ఉంది. అదేవిధంగా ప్రధానంగా ఈ 2 విధానాలు ఏ
ఎవరికి సులభమైనటువంటి మార్గం ఉంటే ఆ మార్గం తీసుకోవచ్చు. ఏదైనా దానికి ముందు ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఆ బీజాక్షరాలు ఎక్కడా కూడా తప్పు చదవకూడదమ్మా. ఓం ఐం హ్రీం శ్రీం సర్వరోగ ప్రశమని సర్వ మృత్యు నివారిణి ఆ నామంలోనే ఉంది. సర్వ రోగాలను కూడా ప్రశమని అంటే సర్వ రోగాలను కూడా ఉపశమనం కలిగించు. సర్వ మృత్యు నివారిణి అంటే మృత్యు బాధలు చాలామందికి చిన్నపాటి జ్వరం వచ్చినా నేను ఏదో అయిపోతానేమో, నేను ఏదైనా ఇదైపోతానేమో అన్నటువంటి భయం అనేది ఉంటుంది. కాబట్టి కొంతమందికి నాకు ఏదైనా అయిపోతుందేమో, నాకు కొంతమంది మృత్యు భయాలు ఉంటాయి. నాకేదో మృత్యు దగ్గర వస్తున్నట్లు భయం వేస్తున్నది అని కొంతమంది భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ నామం చాలా ఉత్కృష్టంగా నామంగా పనిచేస్తుంది. ఎందుకంటే చాలామంది ఈ విధంగా నా దగ్గర చాలామంది రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చాలా దీర్ఘకాలిక రోగాలు చాలామంది పడే వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చక్కగా ఓం హైం హ్రీం శ్రీం సర్వరోగ ప్రశమని సర్వమృత్యు నివారిణ్యై నమః అంటూ ఈ నామం చేయమని చెప్పాను. చాలా దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా నివృత్తి జరిగింది. కాబట్టి ఈ విధంగా ఆ లలితా సహస్రనామం పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రధానంగా ముందు దేశకాల సంకీర్తనలు చెప్పుకుని అంటే మమ ఉపార్త సమస్త దుర్దక్ష అని చెప్పుకుని దేశ గోత్రనామాలు చెప్పుకుని మమ సర్వ రోగ నివారణార్థం మమ శరీర ఆరోగ్యతా సిద్ధ్యర్థం నా సర్వ రోగాలు పోవాలి మమ శరీర ఆరోగ్యతా సిద్ధ్యర్థం లలితా సహస్రనామ సంపుటీకరణ సహిత పారాయణం కరిష్య అని సంకల్పం పెట్టుకుని ఈ విధంగా పారాయణ చేసుకుని నైవేద్యం మంచి ప్రశ్న వేశాము. నైవేద్యం అమ్మవారికి ఏమిటయ్యా అంటే ప్రధానంగా అమ్మవారికి తేనె నైవేద్యం పెట్టడం, లేదు అన్నవాళ్ళు అంటే ఓపిక ఉన్నవాళ్ళు చిత్రాన్నం నైవేద్యం పెట్టడం. చిత్రాన్నం అంటే పులిహార నైవేద్యం పెట్టడం. లేదు ఎందుకంటే శుభాన్ని ప్రసాదించే పులిహార ఎప్పుడు మనం చేసుకుంటామమ్మా? శుభానికి చేసుకుంటాం. అంటే మనకి శుభం చేకూరాలి. శుభం శుభం కరోతి అన్నట్లుగా శివం శుభం శుభం కరోతి అన్నట్లుగా ఈ యొక్క ఆ పులిహార అమ్మవారికి చిత్రాన్నం నైవేద్యం పెట్టడం ద్వారా మనకి శుభాన్ని కలుగజేస్తుంది. అదేవిధంగా ఇంకా అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు తేనె పులిహార గారెలు నైవేద్యం మాష చక్రాలు అంటారు. మాష చక్రాల నైవేద్యం పెట్టడం ద్వారా చాలా వరకు అనారోగ్య సమస్యలని పరిహారం. అమ్మవారికి మాష చక్రాలు చాలా ప్రీతి. కాబట్టి ఈ మూడు నైవేద్యాలు ఎవరి అవకాశం బట్టి వాళ్ళు ఈ మూడు నైవేద్యాలు ఏదో ఒక మూడు నైవేద్యాలు పెడితే చాలా ఉత్తమం. ఎవరి అవకాశం ఉన్నవారు ఈ మూడింట్లో పదార్థాలు ఏదో ఒక నైవేద్యం పెట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధ, నైవేద్యం ప్రధానం కాదమ్మా, భక్తి శ్రద్ధ, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా ప్రధానంగా భక్తి. అమ్మవారికి ఏమిటి? భక్తితో స్తోత్ర ప్రియ స్తుతిమతి స్తుతి సంస్కృత వైభవ. అమ్మవారి స్తోత్ర ప్రియ కాబట్టి అమ్మవారికి భక్తితో ఆర్తితో అమ్మ నాకు కష్టాన్ని నెరవేర్చేసి నా అనారోగ్య సమస్యను పరిష్కారం చేయని అమ్మవారికి మనసు పూర్తిగా నమస్కారం చేసుకుని ఈ విధంగా అమ్మవారిని స్తోత్రం పారాయణ చేయడం ద్వారా వారి యొక్క అనారోగ్యాల నుండి నివృత్తి జరిగి ఆరోగ్యం సిద్ధించడానికి అవకాశం ఉంది. విన్నారు కదా, ఆరోగ్యం కోసం లలితా సహస్రనామాల్లోని నామాన్ని గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. ఇదేనండి వాటి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లనే మీకు ఏమైనా సమస్యతో ఇబ్బంది పడుతున్న గురుగారిని సంప్రదించాలన్న స్క్రీన్ పైన స్క్రోల్ అయినందుకు కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. శుభమస్తు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహితః సాధునాం సంతు నిర్భయః. స్వస్తి. శుభమస్తు.